అమ్మవారి కొలుపులో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఇది. అమ్మవారిని ముంతలో నుండి బయటికి తీసిన తర్వాత ఇలా ఆవు పాలతో అభిషేకం అయితే చేపించారు ఇంట్లో అందరితో. అమ్మవారి ముంతలో ఉన్న బియ్యమే కాదు, ఆ బియ్యంతో పాటు పాత తొట్టె ఇంకా క్లాత్ అన్ని కూడా చెరువులోనే వదిలేసి రమ్మని చెప్పిండు. మా వారైతే ఒక కవర్ లో పెట్టి పక్కన పెట్టిండు. ఇంకా మంటి పాత్రలన్నీ కూడా ఇలా ఒక బకెట్ లోనైతే నీళ్ళలో నానేసిండు. ఎందుకంటే 1 year క్రితం పూజించినవి కదా, ఇట్లా నీళ్ళలో నానేస్తే కొంచెం తొందరగా క్లీన్ అవుతాయని నానేసిండు. ఇక్కడ పసుపు కుంకుమ ఇంకా కలర్స్ అన్ని కూడా ఒక్కొక్క బౌల్ లో సపరేట్ గా కట్ చేసి వేయమని చెప్పిండు. ఇంకా అమ్మవారి గద్దెని కూడా పొదియడం అయితే స్టార్ట్ చేసిండు. ఫస్ట్ అయితే ఇట్లా పైన కొంచెం తుడిచి బొట్లు అయితే పెట్టిండు. పైన ఇలా బొట్టు పెట్టిన తర్వాత అమ్మవారి గద్దె చుట్టూ కూడా మొత్తం అంతా కూడా క్లీన్ చేసిండు. ఇట్లా మనకి ఇంట్లో అమ్మవార్లు ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేసుకోవద్దంట. ఇంట్లో పెద్ద పెద్ద పండుగలు ఎప్పుడైతే జరుపుకుంటామో అప్పుడు మాత్రమే క్లీన్ చేసుకోవాలి. నార్మల్ టైంలో దీపారాధన చేసుకోవచ్చు, ఇంకా ధూపం కూడా వేసుకోవచ్చు. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా జాజిరితో అయితే అలికిండు. నాకైతే అమ్మవారి పటానికి తుడిచి బొట్లు కూడా పెట్టమని చెప్పిండు. నెక్స్ట్ ఏంటి అన్నది నెక్స్ట్ పార్ట్ లో చూద్దురు కానీ ప్రస్తుతానికి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.